ఇది ఆఫీస్ వర్క్ని పక్కన పెట్టి మరీ కేశవుని చంపిన హంతకుడు ఎవడా అన్నట్టు వెతుకుతూ ఉంది. దీన్ని డైవర్ట్ చేయడానికి మరోసారి ట్రై చేద్దాం. శ్రీవల్లి, ఏంటి? టైం అనేది చాలా వాల్యుబుల్. ఒకసారి గడిచిపోయిన సమయాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురాలేము. ఆ విషయం నాకు తెలుసు. తెలిసి మరీ నీ టైంని ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నావు? వేస్ట్ చేసుకోవడం ఏంటి? కంపెనీలో ఇంత వర్క్ పెట్టుకొని బిజినెస్ డెవలప్ చేయడానికి కావలసిన పనులు పక్కన పెట్టి ఈ టైంలో నువ్వు కేవలం కోర్టులని కేసులని ఇలా టైం వేస్ట్ చేసుకోవడమే కదా. మనకి ఏమాత్రం యూజ్ లేని ఆ కేసు గురించి ఇంత కష్టపడడం అవసరమా చెప్పు? అవసరమే. ఏ టైం వేస్ట్ చేసుకోవాలో ఏ టైం యూజ్ చేసుకోవాలో నాకు బాగా తెలుసు. లైఫ్లో ప్రతి క్షణం డబ్బు సంపాదించడం కోసమే పరిగెత్తడం కాదు, విలువల్ని మనుషుల్ని కాపాడుకోవటానికి కూడా సమయాన్ని కేటాయించాలి. మరి అలాంటప్పుడు కేశవ్ బావ నీ రక్త సంబంధం, ఆర్తి నీ వదిన. భర్త చనిపోయి నీ వదిన ఒంటరితనంతో బాధపడుతుంది. తన భర్తని చంపిన వాళ్ళకి శిక్ష పడాలని కోరుకుంటుంది. నువ్వు తనకు అండగా ఉండి నేరం చేసిన వాళ్ళకి శిక్ష పడేలా చేయకుండా దానికి రివర్స్లో వెళ్ళడమేంటి? ప్రత్యక్షంగా చూసిన సాక్షి ఉన్నాడు. చంపడానికి ఉపయోగించిన ఆయుధం మీద లడ్డూ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. ఘటనా స్థలంలో వాళ్ళిద్దరు తప్ప మూడో మనిషే లేడు. ఇన్ని ఆధారాలున్నా లడ్డు ఈ హత్య చేయలేదు అనడానికి అసలు లాజిక్ ఉందా? ప్రతిదాన్ని మనం లాజిక్లో చూడలేం త్రిదేవ్. నీ అనాలిసిస్ బాగానే ఉంది, కానీ నేను నిన్ను ఒకే ఒక ప్రశ్న అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పు. ఏంటది? లడ్డు మామ కేశవనేని చంపటానికి సరైన కారణం ఒక్కటేనా ఉందా? లేదని ఎందుకనుకుంటున్నావు? కేశవ మీ నాన్నని వ్యతిరేకించి ఆయనకి లాయర్ నోటీస్ పంపించాడన్న కోపంతో చంపేసి ఉండొచ్చు కదా. మీ నాన్న మీద ఉన్న ప్రేమతో మర్డర్ చేసి ఉండొచ్చు కదా. లడ్డు మామ నాన్న మీదున్న ప్రేమతో అవసరమైతే ప్రాణాలైనా ఇచ్చేస్తాడు, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మరొకరి ప్రాణం తీయడు. నాకు లడ్డు మామ గురించి తెలుసు, కేశవన్నయ్య గురించి తెలుసు. వాళ్ళిద్దరూ కోపంలో గొడవపడ్డా కేశవన్నయ్య లడ్డు మామని చంపొచ్చేమో, కానీ లడ్డు మామ కేశవన్నయ్యని ఎప్పటికీ చంపడు. అది మాత్రం నాకు ఖచ్చితంగా తెలుసు. మరి బావని ఎవరు చంపుంటారంటావు? ఆ ప్లేస్లో ఉన్నది వాళ్ళిద్దరే కదా. హంతకుడు అక్కడే హైడ్ అయ్యి ఉండే అవకాశం ఉంది కదా త్రిదేవ్. ఛాన్స్ దొరకగానే కేశవన్నయ్యని కత్తితో పొడిచి వెంటనే పారిపోయి ఉండొచ్చు. నువ్వు ఏదేదో ఊహించి చెప్పినంత మాత్రాన అదే నిజమే ఉంటుందని అనుకోవద్దు శ్రీవల్లి. నేను నిజాన్ని బయటపెట్టేంత వరకు వెయిట్ చేయి త్రిదేవ్. నాది ఊహో వాస్తవమో నీకే తెలుస్తుంది. ఈ కేసుని నేను చాలా రకాలుగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను. అన్నయ్యకి ఎవరైనా శత్రువులున్నారా, తను ఎవరితోనైనా గొడవ పడ్డా అనే విషయాలు కూడా ఎంక్వైరీ చేస్తున్నాను. ఒక అమాయకుడిని రక్షించడం కోసం, న్యాయాన్ని కాపాడటం కోసం నా ప్రయత్నానికి తగ్గట్టుగా ఆ దేవుడే నాకు ఏదో ఒక రూపంలో ఎవరి ఒకరి ద్వారా సాయం చేస్తాడని నేను నమ్ముతున్నాను. ఏంటి ఇంకా వెళ్ళలేదా? నువ్వు నాకు పేమెంట్ ఇవ్వలేదు, ఇవ్వకుండానే ఇంకా వెళ్ళలేదా అని అడుగుతున్నావేంటి? మర్చిపోయాను. ఏంటి పేమెంట్ ఎక్కువ ఇచ్చానేంటి అనుకుంటున్నావా? నీ ఫిగర్తో పాటు సర్వీస్ కూడా నచ్చి డబుల్ పేమెంట్ ఇచ్చాను. ఎంజాయ్. థ్యాంక్ యూ. మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు? నెవర్, ఎప్పుడు రావద్దు. అసలు నాకు మళ్ళీ ఎప్పుడు కనిపించొద్దు. అదేంటి, నా సర్వీస్ బాగుందన్నారు, మళ్ళీ కలవద్దంటున్నారు? నేను ఒక్కసారి టచ్ చేసిన అమ్మాయిని రెండోసారి టచ్ అయినా. ఎందుకలా? అదంతే, దట్స్ మై స్పెషాలిటీ. ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయడానికి కూడా ట్రై చేయొద్దు. కోర్స్ నేను ఎలాగూ నీ నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తాననుకో. చూసించాలు, ఇంకా బయలుదేరు. 1 minute. ఏంటి
నా నెంబర్స్ నీలాంటి అందమైన ఫిగర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇవ్వు. నాకు హెల్ప్ అవుతుంది, వాళ్ళకి మంచి అమౌంట్ వస్తుంది. ఒరే జాక్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. అందమైన ఈ జీవితాన్ని అందమైన అమ్మాయిలతో అనుభవించడంలోనే అసలైన ఆనందం ఉంది. ఇక రాత్రికి కావాల్సిన రోజా ఎవరో వెతుక్కోవాలి. అందరికీ శత్రువులు బయటుంటారు. నాకు భార్య శత్రువై కూర్చుంది. ఆ లడ్డూగాడు కేశవని హత్య చేయలేదని శ్రీవల్లి బలంగా నమ్ముతుంది. ఎంక్వైరీ కూడా ఫాస్ట్గా చేస్తుంది. అది గనక లడ్డుని నిర్దోషిగా ప్రూవ్ చేయగలిగితే దోషిని నేనే కాబట్టి కన్ఫర్మ్గా నాకు శిక్ష పడుతుంది. దాని బాబు మాట కూడా అది వినడం లేదు. దాని లాయర్ బుర్రలో ఏమేం పాయింట్స్ ఉన్నాయో తెలియడం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? కోర్టు ఇచ్చిన గడువులోగా నేను కేశవని హత్య చేశానని ఏ చిన్న క్లూ దొరికినా నా జీవితం జైలు పాలవుతుంది. పైగా ఈ విషయం తెలిస్తే మా అక్కే నన్ను చంపేస్తుంది. అలా అస్సలు జరగనివ్వకూడదు. ఆ లడ్డూగాడికి శిక్ష పడేలా చేయాలి. మర్డర్ చేసినప్పుడు కూడా నేను ఇంతలా భయపడలేదు. ఈ కేసులో పోలీసులు నన్ను ప్రశ్నించినప్పుడు కూడా అంతలా భయపడలేదు. కానీ ఈ శ్రీవల్లిని చూస్తుంటే మాత్రం భయమేస్తుంది. అమెరికా కేసు నుంచి తప్పించుకున్నాన్రా బాబు అనుకుంటే ఇప్పుడు ఇందులో ఇరుక్కుపోతానేమోనని టెన్షన్గా ఉంది. అసలు ఆ రోజు కేశవని చంపి తప్పు చేశానా? లేదు, తప్పు చేయలేదు. నన్ను అవమానించినందుకు కేశవ్కి సరైన శిక్షే వేశాను. లడ్డూని ఇరికించాలని పర్ఫెక్ట్గా ప్లాన్ చేశాను. కోదండరామయ్య చూడటం అంతా బాగానే జరిగింది. కానీ ఎప్పట్లాగానే చివర్లో శ్రీవల్లి నా ప్లాన్ని చెడగొట్టడానికి వచ్చి నన్ను ఫెయిల్ చేసేలా ఉంది. శ్రీవల్లి ఆ ఎంక్వైరీ చేయకుండా ఎలా ఆపాలి? ఎలా ఎలా? హాయ్ బ్రో, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఏంటి బ్రో అలా చూస్తున్నావు? ఈరోజు ఆగస్టు 1st డే, అంటే ఫ్రెండ్షిప్ డే కదా. ఈరోజు ఫ్రెండ్షిప్ డేనా కాదా అని కాదు నేను అలా చూస్తుంది. మీరు ఎవరో నాకు తెలీదు. పరిచయం కూడా లేని వ్యక్తికి ఫ్రెండ్షిప్ డే చెప్తున్నారు ఏంటా అని అలా చూస్తున్నాను. దాందే ఉంది బ్రో, తెలుసుకుంటే సరిపోతుంది కదా. అయినా ఫ్రెండ్షిప్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి, విషెస్ చెప్పుకోవడానికి పరిచయాలు, చైల్డ్హుడ్ ఫ్రెండ్షిప్స్ అవసరం లేదు కదా. మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. సింపుల్, ఈ రోజు నుంచి మనం ఫ్రెండ్స్ అయిపోదాం, ఓకేనా? నాకు కనీసం మీ పేరు కూడా తెలీదు. ఓ అవును కదా, మై నేమ్ ఈజ్ జాక్. ఐఎమ్ త్రిదేవ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మిమ్మల్ని కలిసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు మాత్రం ఆశ్చర్యంగా ఉంది. వాట్ బ్రో, ఇప్పుడు మనం ఫ్రెండ్స్ అయిపోయాం కాబట్టి సరదాగా ఉందాం, కమాన్. ఇంతకీ మీరేం చేస్తారు? ఇప్పుడు రెస్టారెంట్లో లంచ్ చేస్తాను. జస్ట్ జోక్ చేశాను. చెప్పండి, ఏం జాబ్ చేస్తారు? నేనేమి చేయను, ఖాళీగా ఉంటాను, లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాను. మీరేం చేస్తూ ఉంటారు? ప్రస్తుతానికి నేను ఏం చేయట్లేదు. సరే, నాకు టైం అయింది, నేను బయలుదేరుతాను. బాయ్, నైస్ మీటింగ్ యూ. నా గురించి అన్ని విషయాలు త్వరలోనే నీకు తెలుస్తాయి. అంత తొందరెందుకురా నీకు?